ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పుచున్నటువంటి దయ కలిగిన మాటలు, శక్తి కలిగిన మాటలు, జీవము కలిగిన మాటలు వినటానికి అనేక ప్రాంతాల నుండి అనేక మంది కూడి వస్తున్నారు. ఆ మాటలు వింటున్నప్పుడు ఆ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. ఆయన చెప్పినటువంటి ఆధ్యాత్మిక సత్యములను వారు వింటూ తమ జీవితములను క్రీస్తు యొక్క మార్గములోనికి మలుచుకుంటూ దేవుని యొక్క వాక్యమునకు విధేయులై ఆ దినములలో నడుచుకున్నటువంటి సందర్భాలను మనం చూస్తాం. ఆ దినములలో మరొకసారి జన సమూహములు ఆయన మాటలు వినటానికి వచ్చారు. ఆయన శక్తి కలిగిన మాటలు వినటానికి వారందరూ కూడా వచ్చినప్పుడు వారు దాదాపు 3 దినములు ఉన్నారు. అయితే ఈ వాక్య భాగం యొక్క అంశం ఏమిటి అంటే, యేసుక్రీస్తు భౌతికమైన అవసరతలే కాదు కానీ ఆధ్యాత్మికమైన అవసరతలు కూడా తీర్చగలడు. అంటే 2 అవసరతలు, మానవుని జీవితంలో భౌతికమైనవి, రెండవది ఆధ్యాత్మికమైనటువంటివి. భౌతికమైనటువంటివేమో ఈ లోకములో మనము జీవించడానికి కావలసినటువంటి వనరులన్నింటినీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆహారము కానీ, వస్త్రము కానీ, కావలసినటువంటివన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. రెండవది ఆత్మీయమైనటువంటిది, అంటే దేవుని పరలోక రాజ్యములకు వారసులుగా చేస్తూ వారికి శాంతి సమాధానం కలుగు చేసేటువంటి ఆ ప్రక్రియను యేసుక్రీస్తు తెలియచేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, వారందరూ కూడా ఆయన మాటలు వింటున్నారు. ఆ మాటలు వింటున్నప్పుడు యేసయ్య వారి అవసరతను ఎరిగాడు. వారు ఎటువంటి అవసరతలో ఉన్నాడో ఆయన గుర్తెరిగాడు. కనుకనే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన శిష్యులతో. ఏమంటున్నాడు చూడండి. ఆయన శిష్యులను తన వద్దకు పిలిచి 2వ వచనంలో, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపరుచున్నాను. అంటే ప్రజలు వచ్చి యేసయ్యను, అయ్యా మాకు ఆకలి వేస్తుంది అని అడిగారా? అడగలా. అయ్యా మేము దాహంతో ఉన్నాం, మేము వచ్చి 3 దినాలు కదా, నీ వాక్యాన్ని వింటున్నాము కదా, మాకేమిటి ప్రయోజనమని పేతురు అడిగినట్లుగా మేము మీ వెంట వస్తున్నాము, నిన్ను వెంబడించుస్తున్నాము, సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకేంటి ప్రయోజనమని పేతురు అడిగాడు. కానీ అలాగున అడగలేదు, ఎవరు కూడా అడగలేదు. అడగకపోయినా అవసరత ఎదిగినటువంటి ప్రభు చూడండి, ఎంత గొప్ప దేవుడు. అయితే అడగాలి, అడగపోతే ఆయన తీరుస్తాడు అంటే అది సరికాదు. అందుకే అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడని చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి జనులు 3 దినాల నుండి ఆత్మీయ ఆహారాన్ని భుజించారు. వారు ఆత్మీయముగా వారు బలపరచబడ్డారు, ఆధ్యాత్మిక సత్యములు నేర్చుకుంటున్నారు. కానీ యేసయ్య వారికి మరి ఒక అవసరత ఉందని గుర్తెరిగాడు. ఆయన వీరికి మరి ఒక అవసరత ఉంది, వారి కొదువా కొరత తీర్చాలనేటువంటి గుర్తెరిగి శిష్యుల్ని పిలిచాడు. వారు వచ్చి నేటికి 3 దినములయ్యింది. 3 దినముల నుండి కూడా వారేమీ కూడా పుచ్చుకొనలేదు. వారు దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. వారిని అలాగనే పంపివేస్తామా అంటే అలాగే పంపివేస్తే వారు దారిలో ఒకవేళ మూర్ఛిల్లిపోతారేమో, ఒకవేళ వారు బలహీనపడతారేమో, ఒకవేళ వారు నీరసపడిపోతారేమో. కాబట్టి వారికి భోజనము పెట్టాలనేటువంటి ఆలోచన యేసయ్యకు కలిగింది. మన భౌతిక అవసరతలు, ఆధ్యాత్మిక అవసరతలు తీర్చగలిగినటువంటి ప్రభువు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. మనము మన గురించి ఆలోచన చేస్తాం, ఇతరుల గురించి కూడా ఆలోచన చేస్తామా అంటే చేస్తాం. యేసయ్య మన గురించి ఆలోచిస్తున్నాడు చూడండి. కాబట్టి మీ చింత యావత్తు, పేతురు రాసిన మొదటి పత్రిక 1 పీటర్ 5th చాప్టర్ 7వ వచనాన్ని చూడండి. ఏమంటున్నాడు? 7th verse, ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు చింతిస్తున్నారు? యేసయ్య మన గురించి ఆలోచన చేస్తున్నాడు, మన గురించి చింతిస్తున్నాడు. అంటే మనం గురించి ఆయన లక్ష్యము చేస్తున్నాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్పగానే ఒక సంకీర్తన మనకు గుర్తు రావాలి. కీర్తనకారుడు దావీదు భక్తుడు చెప్పిన సంకీర్తన మనకు గుర్తు రావాలి. 1000 సంవత్సరాల క్రితము ఆయన చెప్పిన సంకీర్తన 55:22.
మనకి వెంటనే శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు గుర్తు రావాల్సిన సంకీర్తన 55:5522. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు. ఇక్కడ తన ప్రజలు వాక్యమును వింటున్నారు, ఆ వాక్యమును గ్రహిస్తున్నారు, ఆ మాధుర్యాన్ని స్వీకరిస్తున్నారు. కానీ ఆయన వారి యొక్క బిడ్డల యొక్క ఆహారం గురించి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు శిష్యులను పిలిచి ఈ వీరికి మనము భోజనం పెట్టుదాము అని జ్ఞాపకం చేస్తున్నాడు. వారు అన్నారు, అయ్యా ఇది అరణ్య ప్రాంతము కదా, ఈ అరణ్య ప్రాంతంలో ఎక్కడి నుండి ఆహారం వస్తుంది, ఎక్కడ వీరికి ఏర్పాటు చేయగలము? ఇవన్నీ వారు సాకులు చెప్పడం మొదలుపెట్టారు. యేసయ్య చెప్పిన మాటను వినకుండా వారు సాకులు చెప్పడం మొదలుపెట్టారు. ఏమంటున్నారు వారు? ఏమని చెప్తున్నారు చూడండి. ఇది అరణ్య ప్రదేశము అని జ్ఞాపకం చేస్తున్నారు. 4వ వచనం చూడండి. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. అరణ్య ప్రదేశములో కూడా ఆహారాన్ని ఇచ్చిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్య ప్రదేశములో 40 సంవత్సరములు మన్నాతో పోషించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ అరణ్యంలో వారు ప్రయాణము చేస్తున్నప్పుడు వారు మన్నాను వారు భుజించినట్లుగా మనము చూస్తాం. ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించిన దేవుడు, భూమి నుండి నీటి బొగ్గులను ఏర్పాటు చేసిన దేవుడు. అరణ్య ప్రదేశమే అయినప్పటికీ దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు. నీకు సమస్తము సాధ్యమే, అరణ్య ప్రదేశమే, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ మనుషులను మనము తృప్తిపరచగలము? వారు యేసయ్య మనతో ఉన్నాడు, ఆయన మన కార్యములు చేయగలడని వారు ఆలోచన చేయట్లేదు. ఎక్కడి నుంచి చేస్తాము అని అంటున్నారు, కానీ సమస్తమైనటువంటి అవసరతలు తీర్చేటువంటి యేసయ్య తమతో ఉండి ఈ కార్యములన్నీ కూడా చేయగలరని వారు ఆలోచన చేయట్లేదు. అప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, మీ యొద్ద ఏమున్నది అని అడుగుతున్నాడు. ఎన్ని రొట్టెలు ఉన్నవి అని అడుగుతున్నాడు. ఆయన 5వ వచనంలో మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 7 రొట్టెలు ఉన్నాయ్యా. ఆయన తెలుసు వాళ్ళ దగ్గర 7 రొట్టెలు ఉన్నాయని, అయినా అడిగాడు. ఆయన మన మనస్సు యొక్క ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, మన మనస్సులోని ఊహను ఆంతర్యం ఎరిగినటువంటి దేవుడు. మనము ఏమి ఆలోచన చేస్తున్నామో, మన కొదువ ఏమిటో, మన కొరత ఏమిటో, మనకి ఏమి కావాలో, మన దుఃఖం ఏమిటో, మన బాధ ఏమిటో ఆయనకు తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన హృదయ రాసిన దేవుడు. ఆ సంగతి పరిశోధింపక మౌనున అంటాడు కీర్తనకాడు. 44వ సంకీర్తన 21వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు ఒకసారి చదవండి. Psalm 44:21 verse. హృదయ రాసిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానున. ప్రజలు వాక్యాన్ని వింటున్నారు. 3 దినములైంది. 3 దినములైనప్పటికీ కూడా వారిలో ఏ ఒక్కరు కూడా వచ్చి అయ్యా మాకు ఆహారం పెట్టుకుని అడగలేదు. కానీ వారి హృదయాల అవసరం దేవుడు వారి ఆత్మీయ అవసరం తీర్చాడు. భౌతికమైన అవసరతను తీర్చడానికి వారి యొక్క హృదయ రాశి దేవుడు ఏమంటున్నాడు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని అడుగుతున్నాడు. ఆయన తెలుసు ఎన్ని రొట్టెలు ఉన్నాయో తెలుసు, ఎంతమందికి ఆహారం పెట్టాలో తెలుసు. ఆయన సర్వం ఎరిగిన సర్వాధికారి. కాబట్టి 7 ఆ 7 రొట్టెలు తీసుకున్నాడు, జనులందరినీ కూడా కూర్చుని పెట్టాడు అని చెప్పాడు. వారికి అర్థం కాలేదు శిష్యులకి. ఆయన ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడని వారికి అర్థం కాలేదు. మీరు జనులందరినీ కూడా కూర్చుండబెట్టుడి అని చెప్పాడు. వారందరినీ కూడా కూర్చుండబెట్టారు, వరుసనే కూర్చుండబెట్టారు. అప్పుడు 7 రొట్టెలు తీసుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు తన దేవునికి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విషయమైనా కానీ ప్రార్థన చేస్తే ఆశీర్వాదమే. నీవు ఏ పని చేసినా, ఏ తలంపు కలిగి ఉన్నా, ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నా, నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే అది ఆశీర్వాదమే. 7 రొట్టెలు పట్టుకున్నాడు, ఆకాశం వైపు
పైకెత్తి కన్నులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చెల్లించి వాటిని వడ్డించమని చెప్పాడు. 7 రొట్టెలు ఏమాత్రమోనని అన్నటువంటి శిష్యులు ఎంతమంది భుజించారు? అప్పుడు 4,000 మంది భుజించారు. 4,000 మంది ఆహారాన్ని భుజించినట్లుగా మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, 7 రొట్టెలు, ఇంకా కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఆ చేపలు కూడా కలిపి, వాటన్నిటినీ కలిపి వడ్డించినప్పుడు వారందరూ చూడండి 8వ వచనంలో, వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట. తృప్తి పొందారంటే సంతృప్తితో. భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నుండి అయితే 7 రొట్టెలు ఎన్ని గంపలు మిగిలాయి? 7 గంపలు మిగిలాయి. నీకున్న దానిని దేవునికి ప్రార్థన చేసి నీవు ప్రారంభిస్తే, నీకున్న విషయంలో దేవునికి మొరపెట్టినట్లయితే, దేవుని అడిగినట్లయితే, వాటిని అనేకమైన ఆశీర్వాదాలతో, అనేకమైన మేలులతో ఆయన నింపి, ఆశీర్వాదంతో మేలుతో నుంచి నిన్ను దీవించువాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అనేక రీతులుగా తన బిడ్డల యొక్క అవసరత తీర్చే దేవుడు, కొద్దువ కొరత లేకుండా సమృద్ధినిచ్చేటువంటి దేవుడు. ఇక ఆయన ఇస్తే ఎలాంటి కొద్దువ కొరత కూడా ఉండదు. ఇక సమృద్ధినిచ్చి వారు తిని తృప్తి పొందిన తర్వాత, తృప్తి పొందినంత వరకు కూడా వారికి ఆహారాన్ని ఇచ్చాడు ఆయన. వారు భుజించారు. తృప్తి పొందినంత వరకు కూడా వారికి మంచి ఆహారం పెట్టాడు. వారు భుజించారు. రొట్టెలనే కాదు, చిన్న చేపలు కూడా ఉన్నాయి, వాటిని కూడా వడ్డించడి అన్నాడు. ఆ చేపలు పట్టుకున్నాడు, ఆశీర్వదించాడు, దేవునికి ప్రార్థన చేశాడు, వారికి వడ్డించాడు. వారందరూ కూడా తృప్తిగా భుజించారు. 7 రొట్టెలు 7 గంపలుగా మిగిలాయి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది భుజించారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం? అయ్యా, ఇది అరణ్య ప్రదేశం కదా అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆహారము? ఆకాశము నుండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించి తన బిడ్డలకు ఆహారాన్ని పెట్టాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా ఆకాశము తెరవబడి ఎన్ని సంవత్సరాలు పోషించబడ్డారు? 40 సంవత్సరాలు పోషించబడ్డారు. మన్నాను అక్కడ కూడా దేవుడు ఆకాశపు వాక్యలు నింపాడు, విప్పి సమృద్ధి ఆహారము తన బిడ్డలకు ఇచ్చాడు. రండి, నిర్గమకాండము ఒకసారి చూసినట్లయితే 16వ అధ్యాయము, నిర్గమకాండము 16వ అధ్యాయం చూసినట్లయితే వారికి ఆహారమును కురిపించాడు ఆయన. అవన్నీ కూడా ఎలాగూ ఉన్నవి అంటే 31వ వచనంలో చెప్తాడు ఆహారం ఎలాగుందో. 16:31 ఇశ్రాయేలు దానికి మన్నా అను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అప్పు వలె ఉంది. అంటే కొత్తిమీర గింజ వలె అంటే ఏమిటది? కొరియండర్, ధనియాలు. ఆ ధనియాలు గింజల వలె ఉండి అది ఎలా కలుపబడింది? తేనెతో కలిపినటువంటి అప్పు వలె ఉన్నది, ఒక పాకము వలె ఉన్నది. అవన్నీ కూడా వారు భుజిస్తుంటే ఎంతో తృప్తిగా వారు భుజించారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కడొక్కడు కూడా కావలసిన ఓమెరు చొప్పున, లెక్క చొప్పున ఒక్కొక్కడు ప్రోగు చేసుకున్నారు, భుజించారు. అలాగున తృప్తిగా భుజించారు వారు. ఆకాశపు వాక్యం నింపాడు, తన ప్రజలను పోషించినటువంటి దేవుడు మరి విశ్రాంతి దినం విషయంలో ఏం చేశాడో చూడండి. విశ్రాంతి దినమున ఆహారము కురిపించబడిందా? 23వ వచనం చదవండి, 16:23. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకోవలసింది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసింది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలినంతా మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. చూడండి, అంటే విశ్రాంతి దినము కనుక ఆ రోజున ఆహారము కురిపించబడదు. 3వ ఆజ్ఞలో లేదంటాడు, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనమని చెప్తున్నాడు. విశ్రాంతి దినమున దేవుడు ఆకాశపు వాక్యలను నింపి ఆహారాన్ని కురిపించలేదు. ఆయన చెప్పిన ఆజ్ఞ ఇచ్చిన దేవుడు ఆ ఆజ్ఞను కూడా పాటిస్తున్నాడు. కాబట్టి ఈ రోజే మీరు మొత్తం తయారు చేసుకోనండి. ఇక రేపటి దినమున విశ్రాంతి దినము, ఆ రోజున ఏ విధమైన ఆహారం మీకు దొరకదు అంటున్నాడు. చూడండి,
24 మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకున్నది, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాని తినుడి, నేడు దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. ఇక ఆకాశం నుండి 7వ దినమున కురిపించబడదు. ఇక ఆ దినమున మన్నా కురిపించబడదు. కాబట్టి మీరు ముందుగానే కూర్చుకొనుడి, ముందుగానే వాటన్నిటిని ఏర్పాటు చేసుకొనుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దినమున అది నేడు బయట దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకుని వాళ్ళను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు. అలాగున దేవుడు ఆనాడు ఆకాశపు వాక్యులను నిప్పి 6 లక్షల కాల్బలము, అంటే యవనస్తున్నటువంటి వారు, నడవగలిగినటువంటి వారు, ఇంకా పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. దాదాపు ఆ దినమున ఎంతమంది ప్రజలు ఉన్నారంటే 20 లక్షల మంది ప్రజలను ఆకాశపు వాక్యం నింపి దేవుడు పోషించాడు. ఎంత కావాలి వారు భుజించాలంటే ఆహారము? అది మానవునికి సాధ్యమా? అది అసాధ్యమైనది. కానీ దేవునికి సాధ్యమైనది. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు తన బిడ్డల అవసరాలు తీర్చుటలో కూడా అలసట ఉందని దేవుడు, ఆయన ఏ విధమైనటువంటి తన బిడ్డలను వదిలిపెట్టని దేవుడు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నాలోచనకర్తవు, నిత్యుడగు తండ్రి వీణా షాలేము రాజు, నిత్యుడగు తండ్రి వీణా షాలేము రాజు. తన యొక్క పక్షులు విత్తనటువంటి వాటిని సమస్త జీవరాశులు ఆయన పోషిస్తున్నాడు. ఆయన వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడు, కావలసినవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన బిడ్డలు మెట్టి మనం కూడా ఆయన పోషిస్తున్నాడు. తన బిడ్డలను పోషించి తన బిడ్డలకు ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తున్నాడని జ్ఞాపకం తెచ్చుకోవాలి. వారందరూ భుజిస్తే 4000 మంది భుజించారు. అప్పటికి ఎన్ని గంపలు మిగిలాయి? 7 గంపలు మిగిలాయి. 7 అనేటువంటిది బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి అంకె. 7 ఆత్మలు, 7 ఖడ్గములు. చూడండి, ప్రకటన గ్రంథంకి రండి, ఒకసారి మనము చూస్తే 7 అనేటువంటిది ఎంతటి శ్రేష్టమైనటువంటిదో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డల, 7 నక్షత్రములు, 7 ఆత్మలు, 7 సంఘములు, 7 మాటలు, 7వ దినము విశ్రాంతి దినము. ఇలాగున 7 అనేటువంటి మాటకు చాలా ప్రాధాన్యత ఉంది. 7 గంపల నిండా వాటన్నిటిని కూడా ఎత్తారు. ఆశ్చర్యపడ్డారు శిష్యులు. ఎందుకంటే అరణ్యములో ఎక్కడి నుండి ఆహారము తెచ్చి వీరికి పెట్టగలమన్నటువంటి వారు ఆశ్చర్యపడి అద్భుత కార్యమును చూసి యేసయ్యనందు విశ్వాసం ఉంచారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మన్నాను పోషించాడు. మన్నాతో తన బిడ్డలను పోషించాడు. ఆ మన్నా ద్వారా తన బిడ్డలకు ఆహారమునిచ్చి ఆ మన్నాను భుజిస్తే వారి వస్త్రములు చినిగిపోలేదు, వాళ్ళు కాళ్ళు వాయలేదు, వాళ్ళు చెప్పులు పాతగిలిపోలేదు. వారు నడిచినంత కాలము, వారు కనాను దేశానికి వచ్చినంత కాలము కూడా వారు దేవుని యొక్క కృపచేత నడిపించబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తరువాత ఆయన 5000 మందికి ఆహారం పెట్టాడు. ఎక్కడ? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు?
5 రొట్టెలు 2 చేపలతో ఎంతమంది భుజించారు? 5,000 మంది పురుషులు భుజించారు. స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. దాదాపు అప్పుడు కూడా 10,000 మంది భుజించినట్లుగా మనము చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యా ఇది అరణ్య ప్రదేశము, మరి ఎక్కడి నుంచి వీరికి రొట్టెలు తేవాలి? దాదాపు 200 దేనారములు కావాలని వారు చెప్పినప్పుడు ఆయనకు తెలుసు ఎలాగున ఈ ప్రజలకు ఆహారం పెట్టాలో ఆయనకు తెలుసు. ఆయన సమస్తమైనటువంటి సర్వాధికారి కనుకనే తన బిడ్డలను 5,000 మందికి ఆహారం నుంచి పోషించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన భౌతిక అవసరం తీర్చగలిగినటువంటి వాడు, ఆత్మీయ అవసరం తీర్చగలిగినటువంటి వాడు. అందుకని అంటున్నాడు 146వ సంకీర్తనలో చూడండి, ఆయన ఏ ఆహారముతో తన ప్రజలను పోషిస్తున్నాడో చూడండి. ఒక్కసారి మనము చూసినట్లయితే, కీర్తనలో చూసినట్లయితే, తన ప్రజలను ఆయన కాపాడేటువంటి దేవుడు, పోషించే దేవుడు. ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే 5వ వచనంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు అని అంటున్నాడు. నిజమే, దేవుని పైన ఆశ పెట్టుకొని దేవుని పైన నిరీక్షణ కలిగి జీవిస్తే వాడు ధన్యుడు. 7వ వచనం అంటున్నాడు, బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి ఉన్నటువంటి వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. చూడండి, ఆయన ఆకలి ఉన్నటువంటి ఆహారం పెడుతున్నాడు, బంధింపబడినటువంటి వారిని విడుదల చేస్తున్నాడు. మరి ఎవరైతే బాధపరచబడుతున్నారో వారికి న్యాయం తీరుస్తున్నాడు. ఎవరి అవసరత వారిది. ఏ మనుష్యుడు ఏ అవసరతలో ఉన్నాడో, ఏ కొదువ కొరతలో ఉన్నారో వాటన్నిటిని కూడా తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, 147వ సంకీర్తన కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన 14వ వచనంలో, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలతో, మంచి ఆహారముతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డల, కాబట్టి యెహోవాను కలిగినటువంటి వానికి ఏ మేలును కొదువై ఉన్నదు. ఆయన సమస్తమైనటువంటి ఆశీర్వాదములతో, సమస్తమైనటువంటి మేలులతో నింపుతాడు. 107వ సంకీర్తనలు అంటున్నాడు, 9వ వచనం అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు? ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొన్నటువంటి వారిని మేలుతో నింపి ఉన్నాడంట. ఎవరైతే ఆకలి కొని ఉన్నారో, ఆత్మీయ ఆకలి, భౌతికమైనటువంటి ఆకలి, ఈ ఆకలి రెండింటిని కూడా ఆయన తీర్చగలిగేటువంటి వాడు. మన అవసరతలు తీర్చగలిగినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడని మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ కష్టములోనో, బాధలో, శోధలోనో, సమస్యల్లో ఉన్నావేమో, కానీ నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, నిన్ను ఎన్నిక చేసుకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు అని జ్ఞాపకం తెచ్చుకోవాలి. నిన్ను వదిలిపెట్టడు అని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన తోడై ఉండి తన బిడ్డలకు ఉన్నటువంటి కొదువ కొరతలని కూడా తీర్చి తన బిడ్డలను నిరంతరము కూడా కాపాడువాడని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన యందు భయభక్తులుగా నడుచుకుంటే కావలసిన దీవెన, మేలు, ఆదరణ, ఆశ్రయములు దయచేవాడు. అంతేకాదు తన బిడ్డల యొక్క దోషము నుండి, పాపము నుండి విడుదల కలుగు చేయవాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలు చూడండి ఏమంటున్నాడు. 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, పాపం వల్ల వచ్చు ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇది ఆత్మీయ అవసరత. భౌతిక అవసరత ఏమో ఆహారం పెట్టి ఈ శరీరాన్ని పోషించుకోవటానికి, మనకు ఆరోగ్యం కలిగి ఉండటానికేమో భౌతికమైన అవసరత తీర్చాడు ఆయన. ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. 7 రొట్టెలను దేవునికి స్తోత్రం చెల్లించి 4,000 మందికి ఆహారం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి 5,000 మందికి ఆహారం పెట్టాడు పురుషులకు. అంతేకాదు ఇక్కడ ఆత్మీయ అవసరం తీర్చగలిగినటువంటి వాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం ఎలాగొస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది పాపము? యాకోబు పత్రిక రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. పాపం అనేటువంటిది ఎలాగున ఈ లోకములకు వచ్చిందో చూడండి. దురాశ గర్భము ధరించి
పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను. చూడండి ఎలాగూ పాపం వచ్చింది ఈ లోకములోనికి. పాపం ఎలాగొచ్చిందంటే దురాశ కలిగి జీవించమని దేవుడు చెప్పాడు. కానీ దురాశ కలిగి జీవించకూడదు. అందుకే అంటాడు దురాశ గర్భము ధరించి పాపము కనగా. దురాశ అనేటువంటిది గర్భము ధరించి పాపము అనేటువంటి కలిగింది. ఆదామవ్వలు చాలాసార్లు ఏదైనా తోటలో తిరిగారు. వారు చాలాసార్లు ఆ తోట మొత్తం తిరిగారు. కానీ ఆ వృక్ష ఫలముల వైపు చూచి చాలా అందంగా ఉన్నవి, అవి చాలా తినడానికి రుచికరంగా ఉందని ఆలోచన చేశారా? చేయలేదు. ఎప్పుడైతే సర్పరూపములు సాతాను వచ్చి ఇదిగో ఆ వృక్ష ఫలములు మీరు తినదనమున అని చూపించాడో అప్పుడు చూశారు వారు. అవి చూసినప్పుడు ఎలాగనిపించింది? ఆది కాండమునికి రండి ఒకసారి 3వ అధ్యాయంలో అవి ఎలాగనిపించినాయో వాళ్ళు చూశారు. ఒకసారి చూసినప్పుడు వారికి ఎలాగనిపించిందంటే ఆ వృక్ష ఫలములు 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. స్త్రీ ఆ వృక్షమును చూచినప్పుడు ఆహారములకు మంచిది కనబడింది, కన్నులకు కూడా అందమైనది కనబడింది, వివేకమిచ్చు రమ్యమైనదిగా కనబడింది. వాళ్ళు చాలాసార్లు చూశారు. ఎలాంటి ఆశ కలగల వారికి, ఎలాంటి దాని మీద వారికి ఎలాంటి దురాశ కలగల. ఎప్పుడైతే ఇది చూడు అని ఎప్పుడైతే సర్పరూపములు సాతాను చూపించిందో వెంటనే చూసింది అది రమ్యమైనటువంటిది, చాలా అందమైనటువంటిది, అది వివేకమునిచ్చేటువంటిదిగా కనబడింది. ఆమె తిన్నది, కొన్ని తీసుకుని వెళ్ళి ఎవరికి ఇచ్చింది? తన భర్తకు కూడా ఇచ్చింది. అడిగాడా భర్త, ఎక్కడివి వృక్ష ఫలములు, నీవెక్కడ తెచ్చావు, ఎవరిచ్చారు, ఇవి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావు? ఎవరు ఇవ్వటానికి ఏదైనా చోట్ల ఎవరు లేరులేండి. ఎక్కడివి అని అడిగితే పాపమునకు దాసులయ్యే వాళ్ళం కాదు. ఎప్పుడైనా కానీ మన బిడ్డల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇది ఎక్కడిది అని ప్రశ్న వేస్తే ఇక తర్వాత పొరపాటు జరగదు. తర్వాత ఇక ఏ తప్పు జరగదు. నీవెక్కడి నుంచి తెచ్చావు ఇది అని ప్రశ్న వేస్తే ఆ తర్వాత ఇక ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడిదో తీసుకొచ్చాడు, అవసరం తిరిగింది, ఈ అవసరతలో అన్ని అవసరాలు తీర్చుకున్నాం అని అనుకున్నాము అంటే పాపమునకు దాసులమయ్యామే. దాని శిక్షకు ఫలితాన్ని మనము అనుభవించవలసి ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డల, ఆదాము అడగలేదు, అడగకుండా ఇచ్చింది, చక్కగా తిన్నాడు. అప్పుడు దేవుడు చూశాడు, ఆదామా నీవెక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. నీవెక్కడ ఉన్నావు? ఎక్కడికి వెళ్ళారు వారు? చెట్ల చాటును దాగారు. చెట్టు పైన ఒక ఆయన ఉన్నాడు, రక్షణ కొరకు చెట్టు పైన ఎక్కాడు. ఎవరైనా? జక్కయ్య. చెట్టు కింద ఒక ఆయన ఉన్నాడు. ఎందుకొరకు ఉన్నాడు అక్కడ? నజరేతు లేదని, మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్న వేయటానికి ఉన్నాడు. చెట్టు కింద ఎవరున్నారు? నతనీయేలు చెట్టు కింద ఉన్నాడు. చెట్టు వెనక ఎవరున్నారు? ఆదామవ్వలు చెట్టు వెనుకున్నారు. చూడండి వారి పాపము ఎలాగున పాపము కలిగి జీవిస్తూ వారు పాపమును స్నేహించి చెట్టు చాటు దాక్కున్నాడు. ప్రతిరోజు దేవుడు వచ్చి వారితో మాట్లాడి వెళ్ళేవాడు. ఎంత సహవాసమో తెలుసా? ఆకాశం నుండి దేవుడు దిగి వచ్చేవాడు. ఆయన దిగి వచ్చి తన బిడ్డలతో కలిసి మాట్లాడి వెళ్ళేవాడు. ప్రతిరోజు కూడా ఆయన వచ్చి వారితో వారిని కలిసి వెళ్ళేవాడు. ఆయన దిగి వచ్చి వారిని చూచి వారితో పాటుగా ఉండి వెళ్ళేటువంటి ఆ దేవుని విషయంలో వారు పొరపాటు చేశారు. ఎందుకు అనంటే సర్పం యొక్క మాట విన్నారు, సాతాను యొక్క మాట విన్నారు. ఇది నిజమా అనేటువంటి ఒక మాట లోకములోనికి పాపము అనేటువంటిది ప్రవేశించడానికి కారణమైంది.
ఇది నిజమా అంటే ఇది అబద్ధం అని, ఈజ్ ఇట్ ట్రూ అని అడిగింది. అంటే సాతాను ప్రశ్నకు ఏమీ సమాధానం చెప్పలేక నిజమే అనుకున్నది. దేవుని వల్లే మేము కూడా ప్రకాశిస్తూ ఉంటాం, మేము కూడా వెలుగు కలిగి ఉంటాం, మేము కూడా గొప్ప దేవదూతల వల్లే ఉంటామని ఆలోచన చేశారే కానీ సాతాను వారిని మోసపుస్తుంది అని ఆలోచించలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కూడా మన స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ మనకు తోడున్నటువంటి వారు కూడా తీయని మాటలు చెప్పి, ఎంతో మంచి మాటలు చెప్పి ప్రలోభ పెడతారు. మోసపోవద్దు, దేవుడు విక్రించబడడు. మోసపోవద్దు, దేవుడు విక్రించబడడు. ఈ మాయా మాటలు, కల్పితమైనటువంటి మాటలు, అనేక రకమైన శోధన రకమైన మాటలు చెబుతుంటే వాటిని వినవద్దు. ఎందుకంటే దేవుడు మనకు వివేకమునిచ్చాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. సామెతలు 2:6 చదవండి. ప్రోవర్బ్ చాప్టర్ 2 6th verse. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచనయు ఆయన నోటి నుండి వస్తుంది. ఆ జ్ఞానము కలిగి వివేకము కలిగి మనము ఆలోచించాలి. ఇది మంచిదా, ఇది చెడు అని ఆలోచించాలి. మనం వింటూ ఉంటే చాలా చెబుతారు, కాదు అన్నప్పుడు అప్పుడు వెళ్ళిపోతారు. మనం వింటూ ఉంటే ఎన్ని చెడు మాటలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని లోక వార్తలు ఎన్ని చెబుతారో. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమయాన్ని వృధా చేయకుండా దేవుని వైపు నీ సమయాన్ని తిప్పుకొని దేవునితో నీవు సహవాసం చేయగలిగినట్లయితే, యోబు గ్రంథము చూడండి ఒకసారి, 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. జోబ్ చాప్టర్ 22nd verse, 22nd chapter 21 verse. ఆయనతో సహవాసం చేసేడలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నీవు దేవునితో సహవాసం చేస్తే మొదట నీకు సమాధానము, నీ మనస్సుకు నెమ్మది, నీ యొక్క హృదయానికి నెమ్మది, నీ ఆలోచనలకు నెమ్మది. కాబట్టి నీకెన్ని కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రార్థన చేయటం మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలా, దేవునికి ప్రార్థన చేయి, నీకు సమాధానం కలుగును, అలాగున నీకు ఏమి కలుగుతుంది అంటున్నాడు? మేలు కలుగును, నీకు మేలు కలుగుతుంది. దేవుని కృప చేత కాపాడబడిన మనము కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆయన యొక్క వాక్యమును ధ్యానించగలిగి ఉండాలి. ఆయనకు ప్రార్థన చేయగలిగేటువంటి వారమై ఉన్నప్పుడు ఆయన ఏ కొదువా కొరత లేకుండా సమృద్ధి ఇచ్చి తన బిడ్డలను కాపాడి తన బిడ్డలను సంరక్షించేవాడు. అటువంటి దేవుని నిరీక్షణలో ఉండి నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం దయచేయును గాక. ఆమేన్. దేవుడి వాక్యము తన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండి కాపాడును గాక. ఆమేన్. వినిపించితిరయ్యని వినయ సేవకు లాకు